సిఎస్కేకి ఒక 60% ఉండిద్ది అనుకుంటున్నాను ఛాన్స్. అది ఆర్సీబీకి వచ్చేసి ఒక 5% ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను నేను. నా ఒపీనియన్ చెప్తున్నా, నీ ఒపీనియన్ తర్వాత నువ్వు చెప్పు. వెన్ యూఆర్ టాకింగ్ విత్ మీ ఇన్ ఇంగ్లీష్ అండ్ దట్ ఈస్ మై కెపాసిటీ. అట్లా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడు. నువ్వు జీటీ గురించి మాట్లాడు. జీటీ ఇస్ ద పర్ఫెక్ట్ టీమ్ టు విన్ దిస్ వరల్డ్ కప్. వరల్డ్ కప్ ఎందుకు గెలిచిద్రా? అటు కాకుండా ఒక మ్యాచ్ గెలిచారు అనుకో, SRH తలకాయ నొప్పి లేకుండా వెళ్ళిపోతారు. అది సిఎస్కే, SRH, ఆర్సీబీ ఈ మూడిట్లో ఏది ప్లే ఆఫ్స్కి వెళ్ళిద్దని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. చూద్దాం అంటే ఏ టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉందని మీరు అనుకుంటున్నారు. హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో అందరూ ఎలా ఉన్నారు? ఒక 2 days గ్యాప్ వచ్చింది కదా, 2 రోజులు గ్యాప్ వచ్చింది. సో బేసిక్ ఏంటంటే ఆల్రెడీ మీకు రీజన్ తెలుసు కదా. సో అన్నిసార్లు చెప్పబాగలేదు అయితే ఏమైంది ప్రతిసారి లేదు అట్ట కాదులే, మామూలుగా ప్రజలకి తెలియాలి కాబట్టి అది. అండ్ ఈరోజు వచ్చేసి SRH మ్యాచ్ ఉంది కాబట్టి కీలకమైన మ్యాచ్. సో ఆ వీడియోస్ ఎందుకంటే మనం SRH మంది కదా, మనం SRH ప్లే ఆఫ్స్కి కాదు టాప్ 2కి పంపించాలి కాబట్టి మనం కంపల్సరీ. అండ్ ఈరోజు మ్యాచ్ వచ్చేసి గుజరాత్ టైటాన్స్తో కాబట్టి ఇటు గుజరాత్ టైటాన్స్ వాటి టీమే, SRH మన టీము. గుజరాత్ టైటన్స్ మాకు ఎప్పుడు ఇచ్చావు? గుజరాత్ టైటన్స్ నువ్వుగా తీసుకుంది. ఇప్పుడు నీకు ఇస్తున్నా కదా గుజరాత్ టైటన్స్. నేను SRH తీసుకుంటే నువ్వు గుజరాతే కదా అంటావా? యాక్చువల్గా మనకి ఉన్న లెక్క ప్రకారం ఈసారి నుంచి వచ్చినప్పుడు టాస్ వేసి దాన్ని ఇచ్చేయాలని చెప్పేసి అనుకున్నాం కదా మనం. నేను SRH సపోర్ట్. నువ్వు టాస్ వేసిన ఏది వేసినా SRH సపోర్ట్. సరే చూసారా గైస్, అంతే తొండి ఆటలో తొండే ఉంది. నేను SRH సపోర్ట్ చేస్తా. మాది చివరి దశలో ఉన్నాం, చివరి శ్వాస వరకు పోరాడతాం. SRH సపోర్ట్. లాస్ట్ టైం జీటీ చూసావు కదా, కావాలంటే నువ్వు కూడా SRHకి సపోర్ట్ చేయి. లాస్ట్ టైం జీటీ చూసావు కదా క్రాంతి, 200 కొట్టు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఎంత ఫామ్ లో ఉన్నా కానీ ఎంత మిమ్మల్ని తీసుకుని వెళ్తారు గ్యారంటీ ఏంది? ఇక ఒకటి చెప్తున్నాను కదా, మనకు వచ్చేసి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు కనుక గెలిచామంటే ఆటోమేటిక్గా సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆర్ఆర్ కంటే మనది రన్ రేట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఆర్ఆర్ ఒక మ్యాచ్ గెలిచినా కానీ మేము 2 మ్యాచ్లు గెలిచామంటే సెకండ్ స్పాట్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 2 మ్యాచ్లు ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచినా కానీ మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాం. థర్డ్ సినారియో ఏంటంటే మనం 2 మ్యాచ్లు ఓడిపోయినా ఆర్సీబీ సిఎస్కే మీద గెలిచిందంటే వెళ్ళిపోతాం. సో బేసిక్ ఏంటంటే మనం ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాం. కాకపోతే మనం 2 మ్యాచ్లు గెలిచి టాప్ 2కి వెళ్ళిపోయి మనం అక్కడ నుంచి ఫస్ట్ మ్యాచ్ గెలిచి డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్ళి అక్కడ నుంచి మనకి ఎట్టు తిరిగినా మనకి ఎట్లయినా కానీ ప్లస్. కాకపోతే 2 మ్యాచ్లు ఓడిపోయాం అంటే ఆర్సీబీ ఖచ్చితంగా సిఎస్కే మీద గెలవాలి. ఒకవేళ 2 మ్యాచ్లు ఓడిపోయి సిఎస్కే ఒక మ్యాచ్ గెలిచింది అనుకో, మేము వెళ్ళిపోతాం. సిఎస్కే గెలిస్తే అసలు మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సిఎస్కే గెలిచింది అనుకో ఒకవేళ ఇబ్బంది ఉండదు. అంటే ఆర్సీబీకి దీనికి తేడా లేదు కదా నెట్ రన్ రేటు. ఆడ మ్యాచ్ నీ మొహం ఎవరా అట్టుంది. 7 మ్యాచ్లు గెలిచింది SRH, 6 మ్యాచ్లు గెలిచింది ఆర్సీబీ. నీ మొహం ఎవరా? ఏం లెక్కలరా? ఏం వచ్చారా నీకు మ్యాచ్? ఛీ, అయిపోయింది క్రాంతి. ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఆర్సీబీ గెలిస్తే సిఎస్కే కిందకు వచ్చింది. కానీ SRH 2 మ్యాచ్లు ఓడిపోయి రన్ రేట్ చండాలంగా ఉందనుకో, అప్పుడు సిఎస్కే పైకి వచ్చింది, SRH ఇంటికి పోద్ది. అటు కాకుండా ఒక మ్యాచ్ గెలిచారు అనుకో SRH తలకాయ నొప్పి లేకుండా వెళ్ళిపోతారు. అది కోరుకో. సరేలే, ఏదో ఒకటి కన్ఫ్యూజన్ లో ఉంది. మనం అయితే ప్లే ఆఫ్స్కి వెళ్తాం. ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు, మనం ప్లే ఆఫ్స్కి వెళ్తాం ఖచ్చితంగా. లేదు రేపు జీటీతో ఓడిపోతారు క్రాంతి. అట్టన బాగా కాదు, నిజంగా వాళ్ళ ఫామ్ ఎట్టున్నారు చూసావా? ఓపెనర్స్ ఇద్దరు వెళ్ళిపోయింది కదా, ఇంకేముంది. వెళ్ళిపోతే వెళ్తే వాళ్ళు తీసుకుని వెళ్తారు కదా, వాళ్ళ సాంప్రదాయం కదా అది. సాంప్రదాయని సుగ్మిని తీసుకెళ్తారు కమ్మగా. ప్రతి ఒక్క లాస్ట్ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు వెళ్తా ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఎవరిలో ఒకరిని తీసుకొని వెళ్తారు. కర్మగాలి మీకు లాస్ట్ మ్యాచ్ ఎవరితో తర్వాత చూడు ఒకసారి చెక్ చేసుకుని, నీకు నెక్స్ట్ లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో బాగా అవతల పడేస్తారు వాళ్ళు. మీకు ఆల్రెడీ ఈరోజు గెలిచారుగా, ఆల్రెడీ గెలిచారు, నెక్స్ట్ ఇది కూడా గెలుస్తారు. సో అటు జీటీ గెలిచింది, ఇటు బీపీకేసీ గెలిచింది. 2 గెలిస్తే ఏమైంది మీకు? ఆర్సీబీ వెళ్ళిపోద్ది. హల్క్ కదా, ఇట్ట పెట్టి కొడితే నోట్లోకి వెళ్ళి అడ్డం పడిద్ది. అమ్మా 2 మ్యాచ్లు ఓడిపోతారంట. మనం ఎట్టి పరిస్థితుల్లో 2 మ్యాచ్లు సునాయాసంగా గెలిచేస్తాం. ఎందుకంటే 2 వీక్ టీంలే, జీటీ వీక్ టీమే, పీబీకేఎస్ వీక్ టీమే. సో ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచేసి SRH టాప్ 2లోకి కంపల్సరీ వెళ్ళిద్దాయా, ఇది మాత్రం శాసనం. ఎందుకంటే మనకి నెట్ రన్ రేట్ ఎక్కువ, కేకేఆర్కి +1.4 ఉంది కాబట్టి అది బీట్ చేయడం కష్టం లేండి. కాకపోతే మనం అయితే కంపల్సరీగా ప్లే బీట్ చేయడం కష్టం పక్కన పెట్టి ఫస్ట్ ప్లేస్ లో కేకేఆర్ ఉంటుంది. ఎందుకు నువ్వు 2 మ్యాచ్లు గెలిచినా గానీ నీకు వచ్చేది 18 పాయింట్లు. 18 పాయింట్లు. రన్ రేట్ గురించి అలా బాగా 19 పాయింట్లు. ఫస్ట్ ఉంటే ఏంది, సెకండ్ ఉంటే ఏంది చెప్పండి.
ఒకటే కాబట్టి విషయం కాదు క్రాంతి, ఇప్పుడు మీరు గెలవరు కదా, ఇక ఫస్ట్ సెకండ్ దాకా ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అరే తలకాయ ఆ ఫామ్ లో ఉండి అభిషేక్ శర్మ అట్ట కొట్టి మొన్న 167 సంథింగ్ 9.4 hours లో కొట్టి పని నూగితే అది LSG పొరపాటున ఫస్ట్ బ్యాటింగ్ రాకూడదని కోరుకు. ఫస్ట్ హైదరాబాద్ లో మ్యాచ్ 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచాం, అర్థమైందా? మొన్న 9.4 ఓవర్లో 167 కొట్టింది హైదరాబాద్లోనే, 277 కొట్టింది హైదరాబాద్లోనే. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ థ్రోయింగ్ వాట్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ యూ హ్యావ్ టు అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. అర్థమైందా? అర్థమైందా? I completed my 10th class education from ABC Public School, Ongole, Sujata Nagar, 9th lane. So I am very proficient in English. So you have to be very careful when you are talking with me in English, and that is my capacity. That is my capacity. అట్ట అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడు. నువ్వు జీటీ గురించి మాట్లాడు. GT is the perfect team to win this World Cup. వరల్డ్ కప్ ఎందుకు గెలిచిద్దిరా? హే శుభ్మన్ గిల్ ఉన్నాడు కదరా వరల్డ్ కప్ స్క్వాడ్ లో, అందుకని వరల్డ్ కప్ గెలుస్తాడు. అందుకని నో, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. క్రాంతి ఈస్ వెరీ అటర్లీ పూర్ ఇన్ ఇంగ్లీష్, అటర్లీ పూర్. ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే మన ఇది వస్తాయి, కంపలు మునిగిపోతాయి. అంటే నువ్వు ట్రై చేయండి, ట్రై చేసేది ఎందుకు క్రాంతి? ఐఎమ్ ప్రొఫెషనల్ ఇన్ ఇంగ్లీష్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నా నేను. ఏది నీకు తెలియదు, భయపడి టాపర్ మామూలుగా ఫైర్ వాళ్ళని హ్యాక్ చేసి క్రాక్ చేస్తే మాకు ఇచ్చారు. మామూలుగా ఉండదు మన ఇంగ్లీష్, పెద్ద టాప్ రేంజ్ లో ఉంటుంది మన ఇంగ్లీష్ అంతా. నీకు గుండె జల్లుమనే విషయం ఒకటి చెప్పనా, ఇంగ్లీష్ గురించి పక్కన పెట్టు. కానీ లాస్ట్ 3 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ ఆడిన SRH మ్యాచ్, ప్రతి మ్యాచ్ ఓడిపోయింది. లాస్ట్ 3 మ్యాచ్లు రేషియో చూసుకుంటే SRH 1 గెలిచింది, గుజరాత్ 3 గెలిచింది. అండ్ లాస్ట్ 3 మ్యాచెస్ కూడా గుజరాతే గెలిచింది. సో ఆబ్వియస్ గా రేప్ మ్యాచ్ కూడా గుజరాత్ ఈస్ గోయింగ్ టు విన్ అనమాట. నువ్వు అట్ట చూస్తావు, గుజరాత్ ఎలిమినేట్ అయిన టీము పాత. మీ వాళ్ళు ఫామ్ లో ఉన్నారు, నేను కాదంటలేదు, ఒప్పుకుంటున్నాను. మా వాళ్ళు కూడా 211 కొట్టారు కదా వికెట్ పడకుండా, ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్. మరి దాని గురించి ఏం మాట్లాడావు నువ్వు? ఒకళ్ళు 50 వాళ్ళకి, ఇద్దరు 50 వాళ్ళకి 100 కొట్టారు. అంటే మీరు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఇంకేం గెలుస్తారు? అయిపోయావరా? ఎలిమినేట్ అయిపోతే గెలిచేది ఎందుకు అసలు? అసలు అదేం లాజిక్? ఎలిమినేట్ అయిపోతే వాళ్ళ ఆర్డర్ అయింది. ఎలిమినేట్ అయిపోతే ఆటని గెలవడానికి ఆర్డర్ అయింది. గెలవకుండా మీరు తీసుకుంటారా, వెళ్ళంటున్నా చిచి బొమ్మ అని చెప్పేసి కొట్టుకుంటారు అనుకున్నది. ప్లాన్ వేస్తారు, వ్యూహం వేస్తారు, రషీద్ ఖాన్ని దింపుతారు, వికెట్లు తీస్తారు. మీ వాళ్ళు మొత్తం తెలుసు కదా, మీ బ్యాటింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఏంటి జడ్డు మొత్తం రషీద్ ఖాన్ని తెలుసు, పట్టేస్తాడు అట్లా. చూద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసి గైస్, మీకు అంటే మన సరదాగా క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ 2 టీంలు అయితే క్వాలిఫై, KKR, RR ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయిపోయినాయి. నెక్స్ట్ 2 స్పాట్లకి CSK, SRH, DC, RCB ఈ 4 పోటీ బాబు. నువ్వు ఎక్కడ మనిషిరో నువ్వు? DC ఎక్కడ ఉందా? ఎలిమినేటర్ అది కూడా. అంటే రన్ రేట్ ప్రకారం చూసుకుంటే అటు ఉంచాడు కానీ హోల్డ్ లో. అదే నేను చెప్తుంది. అంటే 1% ఛాన్స్ ఉంది, 1% ఛాన్స్ ఉంది. నేను మామూలు క్వశ్చన్ అడుగుతున్నాను అంతే. ఇప్పుడు ఈ 4 టీమ్స్ ఉన్నాయి కదా, అంటే LSG కూడా కంటెస్టెంట్లో ఉంది, కానీ సరే DCని LSGని తీసేద్దాం. సో 3 టీంలు ఉన్నాయి, CSK, SRH, RCB. ఈ 3 టీంలో ఎవరు ప్లేఆఫ్స్కి వెళ్తారనేది కామెంట్ చేయండి. RCB, CSK, RCB అండ్ SRH ఈ 3. నేను వాళ్ళని అడుగుతున్నాను, నువ్వు ఏందిరా ఈ కర్మ? నాకు ఇసుకించొద్దురా, 100-10 నేను చెప్పలేను. నేను వాళ్ళని అడుగుతున్నా, వాళ్ళని కామెంట్ చేయమని అడుగుతున్నా. CSK, SRH, RCB ఈ 3 ఏది ప్లేఆఫ్స్కి వెళ్ళిద్దని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. చూద్దాం అంటే ఏ టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉందని మీరు అనుకుంటున్నారు. అండ్ మీ కావాలంటే మీరు పర్సంటేజ్ కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను SRH 100% వెళ్ళిద్ది అనుకుంటున్నాను, SRH = 100%. CSKకి ఒక 60% ఉండిద్ది అనుకుంటున్నాను ఛాన్స్. అది RCBకి వచ్చేసి ఒక 5% ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. నేను నా ఒపీనియన్ చెప్తున్నా, నీ ఒపీనియన్ తర్వాత నువ్వు చెప్పు. అది RCBకి 5% ఛాన్స్ ఉంది. అట్లా మీరు ఎవరెవరు వెళ్తారనుకుంటున్నారు, ఏంది ఎంత ఛాన్స్ ఉంది అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నువ్వు చెప్పు. సో గైస్, నా ప్రిడిక్షన్ వచ్చేసి RCB 100% ఛాన్స్ ఉంది, అండ్ CSKకి 60%, నెక్స్ట్ SRHకి వచ్చేసి ఒక 35% ఉంది. పాస్ మార్కులు వేసావుగా? 35% పాస్ ఉంది, ఎందుకంటే 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఇదిలో బేస్ చేసుకొని చెప్పాను నేను. 100 కాపాడుకోండి మీరు. కానీ DC ఎంత దరిద్రం అంటే ఆల్రెడీ చెప్పాను, ఆ మ్యాచ్లో అట్లా లక్ అంటే RCB మ్యాచ్లో చాలా అన్లక్కీగా పోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి ముందు మ్యాచ్ స్లో రన్ ఓవర్ రేట్ ఉండటం వల్ల రిషబ్ పంత్ని నెక్స్ట్ మ్యాచ్కి
బ్యాన్ చేశారు. ఒకవేళ రిషబ్ పంత్ ఆ మ్యాచ్లో ఉండుంటే మేబీ ఛాన్స్ ఉండేదేమో, ఒకవేళ ఉండుంటే కొంచెం ఛాన్స్ ఉండేది, వాళ్ళు గెలిచుంటే కొంచెం టఫ్ అయ్యేదిగా. ఒకవేళ వాళ్ళు గెలిచుంటే 8 గెలిచేవాళ్ళు వాళ్ళు, అబ్బో విషయం వేరమాడి ఉండేది. అప్పుడు ఏముంది, ఆర్సీబీ ఎలిమినేటెడ్, కింద ఉన్నాయని ఎలిమినేటెడ్. అదే కానీ మొత్తానికి టేబుల్ అయితే ప్రజెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎల్ఎస్జీకి కూడా ఒక 5% 6% అది లేదు లేరా, 1% కూడా ఛాన్స్ లేదు లేరా. ఒకవేళ వాళ్ళు భారీ టార్గెట్ 200-300 కొట్టి 300 కొట్టి వాళ్ళ 30 లోపు అవుట్ చేస్తే అప్పుడేమన్నా బాగా ఛాన్స్ ఉంది. అయితే సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ వెళ్ళిద్దని నేను అనుకుంటున్నాను. పర్టికులర్ గా ఆర్సీబీకి ఎందుకు నేను అంటున్నానంటే, ఆర్సీబీ చూస్తే వరుసగా 5 మ్యాచ్లు గెలిచింది, కొంచెం లక్ కూడా ఫుల్ ఫేవర్ లో భయంకరంగా నక్క తోక దొక్కారు. ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడు, ఒకవేళ సిఎస్కే వాళ్ళు 200 కొడితే ఆర్సీబీ వాళ్ళు దాన్ని 18.1 అవర్స్లో కనుక ఫినిష్ చేస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఆర్సీబీ వాళ్ళు 200 కొడితే వాళ్ళని 18 రన్స్ లోపు కట్టడి చేయాలన్నమాట. 18 రన్స్ లోపు కట్టడి చేస్తే ఆర్సీబీ వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆర్సీబీ వాళ్ళకి 2 అవకాశాలు ఉన్నాయి. సినారియో అది తెలుసు. నేనేమంటున్నానంటే ఆర్సీబీకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే నువ్వు ఆ ప్యాటర్న్, విన్నింగ్ ప్యాటర్న్ చూసి కానీ లేకపోతే వాళ్ళకున్న లక్ ఫేవర్ చేస్తుంది వాళ్ళకి బాగా. ఈసారి లక్ ఫేవర్ వల్ల ఆర్సీబీ వెళ్ళిద్దని నాకు అనిపిస్తుంది. సిఎస్కే ఎందుకంటే సిఎస్కే కొంచెం ఎందుకో ఈ లాస్ట్ స్టేజ్ లో డల్ కనిపిస్తుంది. టీంలో ఆ స్పిరిట్ ఏదో మిస్ అయింది మొత్తానికి. అండ్ ప్లేయర్స్ కూడా అంతేమి డేంజరస్ కనిపించలే. ఏదో మొత్తానికి ఏదో మిస్ అయింది, జీవం పోయినట్టు అనిపించింది సిఎస్కే. వాళ్ళు కనుక కొంచెం ఊపు మీద ఉండుంటే మేబీ నాకు తెలిసి ధోని ఏమన్నా కెప్టెన్ గా ఉండుంటే ఏమన్నా వేరుగా ఉండేదేమో. అది విషయం కాదు కానీ ఒకవేళ ఉన్నా లేకపోయినా కూడా సేమ్ అదే గైడెన్స్ ఇస్తున్నాడు. కానీ అది వేరే విషయం ఏంటంటే బౌలర్స్ ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోవడంతో, ఫామ్ లో ఉన్న బౌలర్స్ పోవడంతో కొంచెం దెబ్బపడింది. అది కూడా దెబ్బపడింది బౌలింగ్. అండ్ బ్యాటింగ్ పరంగా కూడా ఓపెనింగ్ అజింక్య రహానే పంపిస్తున్నారు, అక్కడ స్లో అయిపోతుంది, వికెట్ పడుతుంది. రుతురాజ్ గైక్వాడ్ మీద ప్రెషర్ ఎక్కువ పడి ఇప్పుడు వాళ్ళంతా మనకి రేపు మ్యాచ్ సంగతి రేపు ఎస్ఆర్హెచ్ ఎనానిమస్ ఏంది పక్కేం కాదు, ఎనానిమస్ కాదు యునానిమస్ యానిమల్ మస్ ఏదో ఒకట్లే. కానీ రేపు ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ఇంకో 100 అయితే కొట్టబోతున్నాడు. సాయి సుదర్శన్ కూడా ఓపెనింగ్ వచ్చాడు కాబట్టి ఆ స్లాట్ని తను చాలా చక్కగా యూజ్ చేసుకున్నాడు. కాబట్టి అదే ఉత్తేజంతో, అదే ఊపుతో ఒక 70 దాకా కొట్టచ్చు. సో మీకు స్టార్టింగ్ మీకు చెమటలు పడతాయి అనమాట. మీరే బ్యాటింగ్ ఆడతారని చెప్పి వెర్రవేగుతున్నారు చూసావా, ఆ వెర్రవేగత్వాన్ని వాళ్ళు రేపు సమాజ్ చేసేస్తారు. చూస్తూ ఉంటారు కావాలంటే. సో నేనేమనుకుంటున్నానంటే ఇన్ కేసు ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే 270+ కొట్టింది అనుకుంటున్నాను. 270+ కొట్టి వీళ్ళని వచ్చేసి ఒక 170 లోపల క్లోజ్ చేసిద్ది, అది నేను అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి దాని పేరు ఏంది, మన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి తలకేమో. సో నేనేమనుకుంటున్నానంటే గైస్, ఖచ్చితంగా ఇన్ కేసు ఫస్ట్ బ్యాటింగ్ కనుక ఎస్ఆర్హెచ్ ఆడితే మాత్రం వాళ్ళకి 170+ కొడతారు. అండ్ జీటీ వాళ్ళు దాన్ని అయితే క్రాస్ చేసేస్తారు. రషీద్ ఖాన్ వచ్చేసి 170+ 3 వికెట్స్ తీస్తాడు ఈరోజు. సో ఖచ్చితంగా రషీద్ ఖాన్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నమాట. సో థ్యాంక్ యూ గైస్.